ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్‌కి సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కౌంటింగ్‌కి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో లోపల ప్రత్యేకంగా ఆ జిల్లాలకు సంబంధించి పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జేఎన్‌టీయూలో కాకినాడ రూరల్, పెద్దాపురం, అదేవిధంగా పిఠాపురం, జగ్గంపేట, తుని నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ ప్రక్రియ అనేది చేసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఏ విధంగా అంటే ఆ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎలా ఉండాలి, వారి విధి విధానాలు ఏంటి, ఎప్పుడు రావాలి, సమయం ఏంటి అన్నది ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ జేఎన్టీయూ ఏదైతే ఉందో కాకినాడకి సంబంధించి జేఎన్టీయూలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరో జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నన్నయ్య యూనివర్సిటీలో ఈ కౌంటింగ్ అనేది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్తో పాటు రాజానగరం, అనపర్తి ఇలా దాదాపు 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్కు సంబంధించి ఈ ఎన్నికలు కౌంటింగ్కి సంబంధించి నన్నయ్య యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరో జిల్లా అయిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం రూరల్తో పాటు రాజోలు, పి గన్నవరం, కొత్తపేట ఇలా దాదాపు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగే విధంగా అమలాపురంకి సంబంధించి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ అనేది ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు ఒక 14-16 గంటల కాలంలో ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే 3 భద్రత అనేది ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో కూడా 3 ఎస్పీలు, 3 కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక డిఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీలు కూడా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రంతా కూడా ప్రత్యేకంగా ఈ కౌంటింగ్ వద్ద పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 3 భద్రత అనేది ఈ ప్రాంతంలో ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పోలీసులు కూడా ఈ కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్లు కానీ వారి విధి విధానాలు కానీ అదేవిధంగా మీడియాకు కూడా అంటే గతంలో కాన్స్టిట్యున్సీలు వైడ్గా కూడా ఈ కౌంటింగ్కి సంబంధించి వారికి పాసులు జారీ అయితే ప్రస్తుతం అయితే మాత్రం జిల్లాకి కొన్ని మాత్రమే కౌంటింగ్ పాసులు ఈ మీడియాలకు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పాస్ ఏదైతే 3 భద్రత వద్ద ప్రతి భద్రత వద్ద కూడా ఆ పాస్ చూపించి అనంతరం ఇటు కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, వీరంతా కూడా ఈ పాసులు పోలీసు యంత్రాంగం కానీ అక్కడ ఏర్పాటు చేసిన యంత్రాంగం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎవరు ఏంటి, ఏం తీసుకెళ్ళాలి లోపలికి, ఏం తీసుకెళ్ళకూడదు, ఇలా నియమ నిబంధనలను కూడా వివరిస్తూ లోపలికి పంపించే ఏర్పాట్లు అయితే మాత్రం పోలీసు యంత్రాంగం పూర్తి చేస్తుంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది 3 జిల్లాలు ఇటు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వెలువడుతున్న పరిధిలో అంటే ప్రతి రౌండ్ కూడా యంత్రాంగం అనేది బయటికి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే కౌంటింగ్ అవుతుందో అది ఏంటంటే అధికార యంత్రాంగం పైకి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అనంతరం అక్కడ బయటకు తీసుకొచ్చి మొదటి రౌండ్లో ఈ నియోజకవర్గం ఉదాహరణకి కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం చూసుకున్నామంటే మొదటి రౌండ్లో ఈ అభ్యర్థిని మీద లేకపోతే ఈ అభ్యర్థిని ఇంత మొత్తం ఓట్ల ఆధిక్యంలో మొదటి రౌండ్ గెలుచుకున్నారు అని ఒక సాంకేతిక మీడియాకు పంపిస్తుంది. అక్కడి నుంచి మీడియా వారి ఛానల్స్ కానీ వాటి పత్రికలు కానీ పంపించుకునే అవసరం ఉంది. ఇలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఈసీ ఎలక్షన్ కమిషనర్ కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏ విధంగా జరుగుతుంది, అక్కడ అధికార యంత్రాంగం ఏ విధంగా పర్యవేక్షిస్తుంది, ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఇలా పూర్తి స్థాయిలో 3 జిల్లాలని కూడా ఈసీ అనేది పూర్తిస్థాయిలో ఆధీనంలో తీసుకుంది. ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేకంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జిల్లా ఎస్పీలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎస్పీలు ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆయా ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కానీ ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు పూర్తిస్థాయిలో అవగాహన కానీ చేస్తున్నారు. ఆళ్లరమ్మకంలో రౌడీ షీటర్లు కూడా ప్రత్యేక వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కౌంటింగ్ అయ్యే విధంగా కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ ఈ నెల 4వ తారీఖున అంటే రేపు ఏదైతే కౌంటింగ్ అవుతుందో 6వ తేదీ వరకు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించిన రూల్స్ ఖచ్చితంగా వర్తిస్తాయి. కాబట్టి ఎవరు కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఘటనలకు పాల్పడకుండా ఎటువంటి 144 సెక్షన్ విధి విధానాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ కూడా పేర్కొంటున్నారు. కౌంటింగ్ అవుతున్న సమయంలో కూడా గెలిపోవడంలో లేక ఎలాంటి సమస్యలు లేక ఆనందాలు వచ్చినా కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం చూపిస్తున్న నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పోలీస్ యంత్రాంగం కూడా పేర్కొంటుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం నిబంధనలు దాదాపు 8:30-9 గంటల లోపే మొదటి రౌండ్ సంబంధించిన ఫలితాలు కూడా రానున్నాయి. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే మొదటి రౌండ్లో ఈ సంబంధించిన అభ్యర్థి లేకపోతే అభ్యర్థిని ఇంత
రౌండ్లో ఉన్నారని తెలియజేసినప్పటికీ కూడా ఆ టైంలో కూడా ప్రశాంత వాతావరణంలో నోట్ చేసుకోవాలి తప్ప ఎటువంటి ఆర్భాటం చేయడం, డాన్సులు చేయడం, లేకపోతే అరవడం చేయడం, కేకలు చేయడం ఇలాంటివి కూడా లేకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం అందరి దృష్టి కూడా రాష్ట్రంగా దేశంతో పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ జేఎన్టీలో ఒక బ్లాక్లో జరగనుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కౌంటింగ్కి హాజరు కావట్లేదని ఒక విశ్వసనీయ సమాచారం అందుతుంది. 6వ తారీఖునే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారనే సమాచారం అందుతుంది. అందుకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఇక్కడైతే మాత్రం నాగబాబు, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఇక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పరిస్థితులు చూడాలి. మరి ఏదైతే ఈ 16 గంటల తర్వాత ఏ విధంగా లోపల ఉంటుంది, ఏ విధంగా రౌండ్కి కూడా ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, తర్వాత సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, లేకపోతే తర్వాత ఆనందోత్సవాలు ఏ విధంగా ఉండబోతున్నాయని వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతుందని చెప్పుకోవచ్చు.